ప్రపంచంలో లక్షల మంది ఆయన్ను కేవలం ఒక మార్షల్ ఆర్టిస్ట్ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆయన కేవలం ఫైటర్ మాత్రమే కాదు, ఒక గొప్ప తత్వవేత్త, రచయిత, నటుడు, చిత్ర నిర్మాత, ఇంకా డాన్సింగ్ ఛాంపియన్ కూడా. ఆయన మనుషుల ప్రపంచంలో ఒక సూపర్ హ్యూమన్ లాంటాడు. ఆయన వేగం ఎంత ఎక్కువ అంటే కెమెరా కూడా ఆయన స్పీడ్ను పట్టుకోలేకపోయేది. ఆయన ఎంత పాపులర్ అంటే ఇప్పటికీ హాలీవుడ్ ఆయన్ను గాడ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని పిలుస్తుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు మీరు బ్రూస్ లీ జీవితానికి సంబంధించిన 35 విషయాలను తెలుసుకోబోతున్నారు. నెంబర్ 1, బ్రూస్ లీ తల్లిదండ్రులు అసలు చైనాకు చెందినవారు. కానీ వాళ్ళు 1930వ దశకం నుంచి హాంకాంగ్లో ఉండేవారు. ఎందుకంటే అక్కడ వ్యాపారం మరియు ఉద్యోగ అవకాశాలు బాగుండేవి. బ్రూస్ లీ తండ్రి లీ హోయ్చెన్ ఒక చైనీస్ ఓపెన్ ఆర్టిస్ట్. హాంకాంగ్లో ఆయన పని బాగా సాగుతుండేది. 1939లో ఆయన తన భార్యతో కలిసి ఒపెరా టూర్ కోసం అమెరికా వచ్చారు. అమెరికాలో వారు న్యూయార్క్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ టూర్ సమయంలోనే 1940 నవంబర్ 27న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో బ్రూస్ లీ పుట్టాడు. బ్రూస్ లీ పుట్టిన కొంతకాలానికి వారి కుటుంబం తిరిగి హాంకాంగ్ వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఆయన పుట్టినప్పుడు ఆయన తల్లి ఆయనకు లీ జున్ ఫాన్ అని పేరు పెట్టారు. దాని అర్థం తిరిగి వచ్చేవాడు అని. తన కొడుకు ఏదో ఒక రోజు తిరిగి అమెరికా వచ్చి గొప్ప పేరు తీసుకుంటాడని ఆమె నమ్మకం. నెంబర్ 2, ఆయనకు బ్రూస్ అనే పేరు హాస్పిటల్లో ఒక నర్స్ పెట్టారు. అదే పేరు తర్వాత గుర్తింపుగా మారింది. నెంబర్ 3, చైనీస్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఒక జోడియాక్ జంతువుతో ముడిపడి ఉంటుంది. వీటన్నిటిలో డ్రాగన్ను ఎంతో రహస్యమైందిగా మరియు దైవికమైందిగా భావిస్తారు. బ్రూస్ లీ జన్మించిన సంవత్సరం మెటల్ డ్రాగన్ ఇయర్. ఇది చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. కేవలం సంవత్సరమే కాదు, ఆయన పుట్టిన సమయం కూడా డ్రాగన్ అవర్, అంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య. ఇది చైనీస్ జ్యోతిష్యంలో చాలా మంచి సమయం అని నమ్ముతారు. ఆయన చైనీస్ పేరు వచ్చేసి లీ సియు లూంగ్, అంటే చిన్న డ్రాగన్ అనే అర్థం. నెంబర్ 4, బ్రూస్ లీ తల్లి గ్రేసో ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన ఆమె. కానీ ఆమె తన తండ్రి తరపు నుంచి సగం జర్మన్. దీనివల్ల బ్రూస్ లీ తన చిన్నప్పుడు వర్ణ వివక్షతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన్ను పూర్తి స్థాయి చైనీస్గా పరిగణించేవాళ్ళు కాదు. నెంబర్ 5, నేను ముందు చెప్పినట్లు బ్రూస్ లీ తండ్రి ఒక చైనీస్ ఒపెరా ఆర్టిస్ట్. తన తండ్రి వల్ల బ్రూస్ లీకి చిన్నప్పటి నుంచే సినిమాలు మరియు స్టేజ్ మీద నటించడం అలవాటుగా మారింది. కేవలం 3 నెలల వయసులోనే బ్రూస్ లీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తన మొదటి సినిమా చేశాడు. ఆ సినిమా పేరు గోల్డెన్ గేట్ గర్ల్. ఇది 1941లో అమెరికాలో విడుదలైంది. నెంబర్ 6, బ్రూస్ లీ 6 సంవత్సరాల చిన్న వయసులోనే నటించడం మొదలుపెట్టాడు. ఇంకా 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 20 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. హాంకాంగ్లో ఆయన్ను ఒక చాలా పెద్ద సెలబ్రిటీగా చూసేవాళ్ళు. ఇక నెంబర్ 7, 1942లో హాంకాంగ్పై జపాన్ మరియు బ్రిటిష్ ఆధిపత్యం ఉండేది. అక్కడికి నిరంతరం శరణార్థులు వస్తూ ఉండడం వల్ల పెద్ద నగరాల్లో ముఠాలు పుట్టుకొచ్చాయి. బ్రూస్ లీ కూడా చాలా చిన్న వయసులోనే ఒక ముఠా నాయకుడు అయ్యాడు. ఆయన ముఠా పేరు ది టైగర్స్ ఆఫ్ ది జంక్షన్ స్ట్రీట్. నెంబర్ 8, బ్రూస్ లీ యుక్త వయసులో హాంకాంగ్ ముఠాల అబ్బాయిలతో గొడవల్లో తలపడుతూ ఉండేవాడని చాలా సమాచారం ఉంది. 1950లో హాంకాంగ్లో మార్షల్ ఆర్ట్స్ ప్రభావం చాలా ఎక్కువ. పోలీసుల జోక్యం ఉండకూడదని అబ్బాయిల మధ్య తరచుగా ఇంటి పైకప్పుల మీద గొడవలు చేసుకునేవారు. బ్రూస్ లీతో జరిగిన చాలా గొడవల్లో పోలీసులు మధ్యలో రావాల్సి వచ్చింది. నెంబర్ 9, బ్రూస్ లీ చిన్ననాటి స్నేహితుడు విలియం ఒకసారి మాట్లాడుతూ బ్రూస్ లీ స్వభావం చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా మరియు భయం లేకుండా ఉండేదని చెప్పేవాడు. పాఠశాలల్లో మరియు వీధుల్లో రౌడీల్లా ప్రవర్తించే వారితో, గొడవల్లో ఆరితేరిన వాళ్లతో ఆయన తరచుగా గొడవ పడేవాడు. ఒకసారి బ్రూస్ లీ తన వయసున్న ఒక అబ్బాయికి సవాల్ విసిరి గొడవ పడ్డాడని, అందులో ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయని విలియం చెప్పాడు. నెంబర్ 10, బ్రూస్ లీ మొదటి గురువు ఇప్ మ్యాన్. మొదట్లో బ్రూస్కు సీరియస్ ఫైటర్ అనుభవం లేదు, కానీ కొద్ది కాలంలోనే ఆయన మార్షల్ ఆర్ట్స్లో పట్టు సాధించాడు. అంతేకాకుండా బ్రూస్ తనకంటే సీనియర్ విద్యార్థులను కూడా ఫైట్లో ఓడించేవాడు. దీంతో సీనియర్ విద్యార్థులకు ఆయనపై అసూయ మొదలైంది. వారు బ్రూస్ లీని స్కూల్ నుంచి తీసేయాలని ఇప్ మ్యాన్ను కోరారు. బ్రూస్ లీ పూర్తిగా చైనీస్ కాదని, అందుకే ఆయన్ను బయటకు పంపించేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్ మ్యాన్ బ్రూస్ను తీసేయలేదు. బదులుగా ఆయన బ్రూస్ లీకి స్కూల్కు దూరంగా వ్యక్తిగత శిక్షణ ఇచ్చేవాడు. నెంబర్ 11, బ్రూస్ ఇప్ మ్యాన్ను చాలా గౌరవించేవాడు. సూపర్ స్టార్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడుతూ, నా విజయాలు మా గురువు ఇప్ మ్యాన్ నేర్పించిన వింగ్ స్టైల్ వల్లే సాధ్యమయ్యాయని చెప్పాడు. నెంబర్ 12, విలియం మరియు బ్రూస్ ఎప్పుడూ కలిసే మార్షల్ ఆర్ట్స్ సాధన చేసేవారు. వారిద్దరూ వీధి గొడవలకు దూరంగా ఉంటూ శిక్షణ తీసుకునేవారు. కానీ ఒక పెద్ద గొడవ మరియు పోలీసుల హెచ్చరిక తర్వాత ఇద్దరూ హాంకాంగ్ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. 1958లో విలియం ఆస్ట్రేలియా వెళ్ళిపోగా బ్రూస్ తల్లిదండ్రులు ఆయన్ను అమెరికా పంపించేశారు. నెంబర్ 13, బ్రూస్ హాంకాంగ్లో 3 సంవత్సరాల పాటు చచా డాన్స్లో శిక్షణ తీసుకున్నాడు. 1958లో కేవలం 18 సంవత్సరాల వయసులో బ్రూస్ లీ హాంకాంగ్ చచా డాన్సింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు.
బ్రూస్ తనతో పాటు ఎప్పుడు చచా డాన్స్ స్టెప్లు రాసుకున్న పుస్తకాన్ని తీసుకునేవాడు. అందులో 100 కంటే ఎక్కువ చచా స్టెప్లు రాసుండేవి. నెంబర్ 14, 1958లో అమెరికా వచ్చిన తర్వాత మరియు 1 సంవత్సరం పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న తర్వాత 1959లో బ్రూస్ సియాటెల్ నగరానికి వచ్చాడు. అక్కడ ఆయన తన కుటుంబ స్నేహితురాలు రూబీ చౌతో కలిసి ఉండేవాడు. బ్రూస్ అమెరికాకు కేవలం కొన్ని డాలర్లతో మాత్రమే వచ్చాడు. రూబీ చౌ ఆయనకు తన రెస్టారెంట్లో పనిచ్చింది. కానీ ఆ పనితో ఆయనకు గడవడం కష్టంగా ఉండేది. అందుకే ఆయన అక్కడ ఉన్న స్థానికులకు చాచా డాన్స్ నేర్పించేవాడు. నెంబర్ 15, బ్రూస్ జీవితంలో నటనపై ఆసక్తి మళ్లీ మొదలైంది. 1966లో వచ్చిన ది గ్రీన్ హార్నెట్ అనే షో ద్వారా. అందులో ఆయన ఒక మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి పాత్ర పోషించారు. ఆ రోజుల్లో వర్ణ వివక్ష కారణంగా ఆసియా వాసులకు హాలీవుడ్లో పెద్ద పాత్రలు దొరికేవి కావు. కానీ బ్రూస్ తన మెరుపు వేగంతో, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నెంబర్ 16, బ్రూస్ గరిష్ట బరువు 72 కిలోల వరకు మాత్రమే వెళ్ళింది. ఆయన ధూమపానం మరియు మద్యపానానికి వ్యతిరేకం. అలాగే తన ఆహార విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. సప్లిమెంట్స్ మరియు షేక్స్ను తన ఆహారంలో భాగంగా చేసుకునేవాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన బరువు కేవలం 56 కిలోలు మాత్రమే. నంబర్ 17, బ్రూస్ లీ మహమ్మద్ అలీని చూసి చాలా స్ఫూర్తి పొందాడు. బ్రూస్ దగ్గర అలీ ఫైట్స్ వీడియోలు చాలా ఉండేవి. వాటిని ప్రొజెక్టర్లో పదే చూస్తూ అలీ ఫుట్వర్క్ మరియు పంచ్ కొట్టే విధానాన్ని విశ్లేషించేవాడు. అలీ తేలికపాటి గెంతులతో చేసే ఫుట్వర్క్ మరియు వేగంగా విసిరే పంచ్లు బ్రూస్కు బాగా ఇష్టం. బ్రూస్ లీ తరచుగా అలీ బాక్సింగ్ స్టైల్ను ఒక సవాలుగా ఊహించుకునేవాడు. 1970వ దశకంలో ఆయన తన విద్యార్థులతో, స్నేహితులతో చాలాసార్లు చెప్పాడు, ఎప్పుడైనా అలీ లాంటి ఫైటర్తో తలపడాల్సి వస్తే తన ఫుట్వర్క్ మరియు కదలికలను ఇంకా మెరుగుపరుచుకోవాలని. నంబర్ 18, బ్రూస్ అధికారికంగా జపనీస్ కరాటే ఎప్పుడూ నేర్చుకోలేదు. కానీ ఆయనకు ప్రతి కరాటే పదం పేరు తెలుసు. ఆయన ప్రతి కదలికను ఎంతో ఖచ్చితంగా చేయగలడు. నంబర్ 19, బ్రూస్ లీ కంటి చూపు చిన్నప్పటి నుంచే బలహీనంగా ఉండేది. ఆయనకు కళ్లద్దాలు ఉండేవి. అయినప్పటికీ వేగవంతమైన ప్రతిచర్యలు మరియు కదలికలను గుర్తించడంలో దిట్ట. వింగ్ చున్ మార్షల్ ఆర్ట్స్ పద్ధతిలో దగ్గర నుంచి స్పర్శ మరియు ప్రతిచర్యపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇది ఆయన శిక్షణకు మరియు సామర్థ్యాలకు బాగా సరిపోయింది. నెంబర్ 20, బ్రూస్ లీకి చదవడం అంటే చాలా ఇష్టం. ఆయన సొంత లైబ్రరీలో 2500 పుస్తకాలు ఉండేవి. అందులో ఫిలాసఫీ, సైకాలజీ, ఫిజియాలజీ మరియు మార్షల్ ఆర్ట్స్ మీద ఎంతో లోతైన అధ్యయనాలు ఉండేవి. నెంబర్ 21, టైమ్స్ మ్యాగజైన్ బ్రూస్ లీని 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో చేర్చింది. 2014లో హ్యూస్టన్ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆయనకు ది గ్రేట్ మూవీ ప్రైజ్నిచ్చింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో కూడా ఆయన పేరు లిఖించబడింది. నెంబర్ 22, బ్రూస్ లీ తన అద్భుతమైన బలం మరియు వేళ్ల పటిష్టతకు ప్రసిద్ధి. 1964లో లాంగ్ బీచ్ కరాటే ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. నెంబర్ 23, బ్రూస్ లీ సాధించిన మరొక గొప్ప విద్య 1 ఇంచ్ పంచ్. కేవలం 1 ఇంచు దూరం, కానీ ఆ దెబ్బ మనిషిని 6 అడుగుల దూరానికి నెట్టేసేది. శరీరం మొత్తంలోని శక్తిని ఒకే చోట కేంద్రీకరించడం. ఇది మ్యాజిక్ కాదు, బ్రూస్ లీ సైన్స్ ఆఫ్ మెషిన్. శక్తి దూరం నుంచి రాదు, ఏకాగ్రత మరియు నియంత్రణ నుంచి వస్తుందని ఆయన నిరూపించాడు. నెంబర్ 24, బ్రూస్ లీ పంచ్ కొట్టే వేగం ఎంత ఎక్కువ అంటే కెమెరా కూడా ఆ పంచ్ వేగం దొరికేది కాదు. అందుకే సినిమాల్లో ఆయన ఫైట్ల సీన్లను స్లో మోషన్లో చిత్రీకరించేవారు. నెంబర్ 25, బ్రూస్ లీ ఒక కాలిపై నిలబడి రెండో కాలితో ఎంత వేగంగా సైడ్కి ఎక్కిచ్చేవాడంటే ఎదుటి వ్యక్తి స్పందించడానికి కూడా సమయం దొరికేది కాదు. నెంబర్ 26, బ్రూస్ లీ తన ప్రత్యర్థి కదలికలను ఒక్క క్షణంలో పసిగట్టి రియాక్ట్ అయ్యేవాడు. ఆయన ఒక సవాల్ చేసేవాడు. ఎదుటి వ్యక్తి అరచేతిలో నాణెం పెట్టి వారు చెయ్యి మూసేలోపే ఆ నాణ్యాన్ని ఆయన తీసుకునేవాడు. నెంబర్ 27, బ్రూస్ లీకి ఉత్తరాలు రాయడం చాలా ఇష్టం. ఆయన తరచుగా తన తల్లి, స్నేహితులు, గురువు, భార్య మరియు తనకు తానే ఉత్తరాలు రాసుకునేవారు. 1969లో తనకు తాను ఒక ప్రసిద్ధ ఉత్తరం రాసుకున్నారు. దానికి మై డెఫినెట్ చీఫ్ ఎయిమ్ అని పేరు పెట్టుకున్నాడు. అందులో నేను హాలీవుడ్లో మొదట మరియు అతిపెద్ద చైనీస్ సూపర్ స్టార్ అవుతాను అని రాసుకున్నాడు. దీనికోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. 1980 నాటికి $10 మిలియన్ సంపాదిస్తానని రాసుకున్నాడు. ఈ ఉత్తరం ఆయన పట్టుదలకు నిదర్శనం. కానీ దురదృష్టవశాత్తు 4 సంవత్సరాల తర్వాత 1973లో చనిపోయాడు. నెంబర్ 28, కెమెరాలో తన చంకల చెమట కనిపించడం బ్రూస్ లీకి ఇష్టం ఉండేది కాదు. అందుకే ఆయన సర్జరీ ద్వారా తన చంకల్లోని స్వేద గ్రంథులను తీయించేసుకున్నాడు. ఆ రోజుల్లో హాలీవుడ్లో ఇది చాలా కొత్త పద్ధతి. నెంబర్ 29, జాకీ చాన్ బ్రూస్ లీ ఈ సినిమాల్లో స్టంట్ మ్యాన్గా ఉండేవాడు. ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్ లీ పొరపాటున జాకీ చాన్ గాయపరిచాడు. తర్వాత నవ్వుతూ క్షమాపణ చెప్పాడు. జాకీ చాన్ బ్రూస్ లీని తన స్ఫూర్తిగా భావించాడు. ఆయన నాకు దేవుడితో సమానమని చెప్తాడు. నెంబర్ 30, బ్రూస్ లీ చెప్పిన ఒక ప్రసిద్ధ మాట, బీ వాటర్ మై ఫ్రెండ్. ఇది బ్రూస్ లీ జీవిత తత్వం. జీవితంలో ఎప్పుడూ ఒకే ఆకారంలో ఉండకండి. అంటే కఠినంగా మారండి, అనుకూలంగా మారితేనే ప్రతిదీ చేయగలమన్నాడు. నెంబర్ 31,
బ్రూస్లీ రేమండ్ చోతో కలిసి తన మొదటి సినిమా బిగ్ బాస్ చేశాడు. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో తీశారు, కానీ హాంకాంగ్లో రికార్డులని బద్దలుగొట్టింది. 2 సూపర్ హిట్ సినిమాల తర్వాత బ్రూస్లీ వే ఆఫ్ ది డ్రాగన్ సినిమా చేశాడు. అందులో ఆయన దర్శకుడు, రచయిత, హీరో మరియు ఫైట్ మాస్టర్గా, అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా చేశాడు. నేపథ్య సంగీతం మీద కూడా పనిచేశాడు. నెంబర్ 32 బ్రూస్లీ అత్యంత ప్రసిద్ధ సినిమా ఎంటర్ ది డ్రాగన్ 1973 జూలై 26న విడుదలైంది. కానీ బ్రూస్లీ 1973 జూలై 20న చనిపోయారు. సినిమా విడుదలకు కేవలం 6 రోజుల ముందు మరణించారు. దాంతో తన సొంత సినిమాను ప్రేక్షకుల మధ్య చూడలేకపోయారు. నెంబర్ 33 1973 జూలై 20న బ్రూస్లీ వయసు కేవలం 32 సంవత్సరాలు. ఆ రోజు ఆయన గేమ్ ఆఫ్ డెత్ సినిమా గురించి చర్చించడానికి నటి బెట్టి టింగ్ పేయ్ అపార్ట్మెంట్లో ఉన్నారు. కాసేపటి తర్వాత ఆయనకు తలనొప్పి వచ్చింది. దాంతో ఈక్వజేసిక్ అనే పెయిన్ కిల్లర్ వేసుకున్నారు. అందులో ఆస్పిరిన్తో పాటు మెప్రోబామేట్ అనే మత్తుమందు కూడా ఉంది. బ్రూస్లీ ఆ మాత్ర వేసుకుని పడుకున్నారు, కానీ మళ్లీ లేవలేదు. ఆయన మరణం అప్పట్లో ఒక అనుమానం. నెంబర్ 34 పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆయన మెదడులో వాపు రావడం వల్ల చనిపోయారని తెలిసింది. ఈ వాపు ఆయన వేసుకున్న మందు రియాక్షన్ వల్ల వచ్చిందని తేల్చారు. దీనిపై చాలా కుట్ర సిద్ధాంతాలున్నాయి. కొందరు చైనీస్ మాఫియా ఆయన్ను చంపేసిందని అంటారు, కానీ అవన్నీ పుకార్లు మాత్రమే. నెంబర్ 35 బ్రూస్లీకు 2 పిల్లలు, కూతురు షానన్ లీ మరియు కొడుకు బ్రాండన్ లీ. బ్రాండన్ లీ కూడా నటనలో కెరీర్ మొదలుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు 1993 మార్చి 31న ది క్రో సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. షూటింగ్ గన్లో పొరపాటున నిజమైన లోహపు ముక్క ఉండిపోయింది. అది బ్రాండన్ ఛాతీలో గుచ్చుకోవడంతో ఆయన చనిపోయాడు. తండ్రి మరియు కొడుకు 2 అకస్మాత్తుగా చనిపోవడంతో జనం దీన్ని లీ ఫ్యామిలీ శాపం అని పిలవడం మొదలుపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.